సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన KTM డ్యూక్ 200 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో యూత్ మోస్ట్ ఫేవరెట్ బైక్ అని చెప్పొచ్చు KTM డ్యూక్ 200 అనేది. సో మీలో ఎంతమంది KTM లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ KTM డ్యూక్ 200 యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేవి మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే KTM షోరూమ్ వాళ్ళు మన కోసం, మన ఛానల్ సబ్స్క్రైబర్ కోసం స్పెషల్గా కొన్ని స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి గురించి కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎఫర్ట్స్ మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా దీని ఒక కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది వన్ బై వన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ గా మనకి నెక్డ్ వెర్షన్ లో రావడం జరుగుతుంది. దీంట్లో ఒకే వేరియంట్ అయితే ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్ అనమాట. దీంట్లో మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి డార్క్ గాల్వెన్, ఇప్పుడు మీరు చూసేది డార్క్ గాల్వెన్ అనమాట. అండ్ సెకండ్ కలర్ సరికి ఎలక్ట్రానిక్ ఆరెంజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి సిల్వర్ కలర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ 3 కలర్స్ లో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, KTM వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఈ KTM డ్యూక్ 200 అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక దీని యొక్క ఓవర్ గురించి మాట్లాడుకుంటే, టాప్ లో మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. సో మంచి స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఇవి కూడా అయితే. సో స్టైలిష్ గా కూడా అయితే మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక దీని ఒక ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే, ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా LED ఇండికేటర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి చూడడానికి చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి. చాలా ప్రీమియం గా కూడా మనకి ఇండికేటర్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే, హెడ్ లైట్ అనేది బటర్ఫ్లై హెడ్ లైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇది కంప్లీట్ గా మనకి LED తోనే డిజైన్ చేశారని చెప్పొచ్చు. చుట్టూ చూడొచ్చు మనకి ఇక్కడ కంప్లీట్ గా LED DRS తో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా, చాలా యూనిక్ గా కనిపిస్తుంది హెడ్ లైట్ యొక్క డిజైన్ అనేది. సో LED తో మనకి హెడ్ లైట్ అనేది డిజైన్ చేశారు కాబట్టి మనకి నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 43 mm USD ఫోక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా కనిపిస్తుంది. సో సస్పెన్షన్ కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మీకు నెక్స్ట్ లెవెల్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ దీంట్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే నోటీస్ చేస్తారు. సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో కూడా మీకు రైడ్ రివ్యూలో అప్డేట్ అయితే చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని ఒక మడ్ గడ్ అయితే చూడొచ్చు. మడ్ గడ్ మనకి డ్యూయల్ టోన్ లో మనకి కనిపిస్తుంది. సో ఫ్రంట్ అంతా కూడా మనకి ఆరెంజ్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సెక్షన్ లో 300 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే 4 పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సెక్షన్ లో మీకు వెళ్ళినప్పుడు బ్యాక్ సెక్షన్ డిస్క్ గురించి కూడా మీకు అయితే చూపిస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి MRF టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి బెటర్ లైఫ్ అయితే ఉంటుంది. అలాగే బెటర్ గ్రిప్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే, 199cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ DOHS ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్ గా మనకి వేరే అదర్ కాంపిటేటర్ బైక్స్ కనుక తీసుకుంటే SOHS ఇంజిన్ తో మనకి ఇంజిన్స్ అనేవి డిజైన్ చేస్తారు. బట్ దీంట్లో DOHS ఇంజిన్ అనేది ఇవ్వడం వల్ల మీకు పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అదర్ కాంపిటేటర్ బైక్స్ తో కంపేర్ చేసుకుంటే. ఈ ఇంజిన్ అనేది 2025 లో OBD 2B నార్మ్స్ అయితే అప్డేట్ చేశారని చెప్పొచ్చు. సో దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 24.6 bhp పవర్ ని 10,000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ అనేది 19 Nm టార్క్ ని 8,000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పెర్ఫార్మెన్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో నేను ఈ బైక్ ని రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో మీకు అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మనకి ఇంజిన్ అనేది డిజైన్ చేశారు. సో ట్రాన్స్మిషన్ కూడా ఎలా ఉందో కూడా మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ లో మనకి ఇక్కడ ఇంజిన్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో స్ప్లిట్ రిలీజ్ ఫ్రేమ్ మీద దీని యొక్క చాసిస్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో చాసిస్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ బైక్ కి ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, అంటే ఫ్రంట్ పోర్షన్ లో డ్యామేజ్ అయింది అనుకోండి, సో ఈ ఫ్రంట్ పోర్షన్ మార్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్యాక్ సెక్షన్ లో ఏదైనా డ్యామేజ్ అయితే సో బ్యాక్ సెక్షన్ లో మనం మార్చుకుంటే సరిపోతుంది. సో దీని వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకి కొంచెం తక్కువ అయితే అవుతుందని చెప్పొచ్చు. సో రిలీజ్ ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి బెటర్ స్టెబిలిటీని మనకి ఇదైతే ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే మనం హైవే మీద ఎక్కువ టాప్ స్పీడ్ రైడ్ చేసినప్పుడు, అంటే 120, 130 మనం టాప్ స్పీడ్ రైడ్ చేసినప్పుడు మనకి స్టెబిలిటీని అయితే మనకి ఇది ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇది ఓన్లీ సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ మనకి దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే, 155 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో కొంచెం తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. సో మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ, మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు మీరు కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోనోషాక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ గా మనకి నైట్రాక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే ఈ సస్పెన్షన్ అనేది మీరు కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా ఒక 10 స్టెప్స్ అయితే మీరు
అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఏ విధంగా ఉందో మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడర్ కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ అనేది క్లీన్ చేసుకుంటే కనుక చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అలాగే మీకు పికప్ కూడా మనకి బెటర్ గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి కంప్లీట్ గా ఎంఆర్ఎఫ్ టైర్ ప్లస్ ఏంటంటే రేడియల్ టైర్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైల్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్ గా అయితే ఉంటుంది. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక ఎల్ఈడి ఇండికేటర్ కూడా మనకి కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే సింగిల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్ తో బ్యాక్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ అయితే చేశారు. సో ముందుగా చెప్పుకున్నట్టు దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అనేది మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి సూపర్ మోటో ఏబిఎస్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దీని వల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది కావాలంటే ఆఫ్ చేసుకుని కూడా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. ఒకసారి మనం ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్అౌట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి 2 కూడా అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ బ్యాక్ సైడ్ సీట్ మనకు కొంచెం చిన్నగా ఉండడం వల్ల సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్న మాత్రం దీన్ని స్కిప్ చేయండి. ఎవరైతే యూత్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన బైక్ కాబట్టి సో ఫ్యామిలీ పర్పస్ లో చూస్తుంటే మాత్రం ఒకసారి మీరు షోరూమ్ విజిట్ చేసి ఒకసారి బైక్ మీద కూర్చున్న తర్వాత మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తే కనుక మీరు ఫ్యామిలీ కోసం కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి ఇక్కడ స్ప్లిట్ గ్రాబర్స్ అనేవి మనకి చాలా యూనిక్ గా చాలా స్టైలిష్ గా చాలా స్ట్రాంగ్ గా మనకి ఇక్కడ ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 822mm అనేది ప్రొవైడ్ చేశారనమాట. కొంచెం సీట్ హైట్ అయితే ఎక్కువైతే ఉంది. మినిమం మీరు 5.6 5.7 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. నేనైతే 5.8 హైట్ అయితే ఉన్నాను. నా కాల్ అనేవి కింద పర్ఫెక్ట్ గా అందాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మరి అంత వైడ్ అయితే ఉండదు కానీ చాలా కంఫర్టబుల్ గా చాలా రిలాక్సింగ్ అయితే ఉంటుంది. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అలాగే సిట్టింగ్ పొజిషన్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి కెర్బేట్ గురించి మాట్లాడుకుంటే 159 kg వెయిట్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. మరి అంత ఓవర్ వెయిట్ అని చెప్పలేము, అలాగే మరింత లైట్ వెయిట్ అని చెప్పడం కానీ సో మీడియం గా అయితే ఉంటుంది. అందుకే మీరు ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేసిన తర్వాత బైక్ మీద కూర్చుని మీకు కాళ్ళు అనేవి కింద దుంతున్నాయా లేదా అలాగే బైక్ యొక్క వెయిట్ మీరు మోయగలుగుతున్నారా లేదా చూసుకున్న తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13.4 లీటర్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్ గా మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేశారు కాబట్టి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇటువంటి స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీనిలో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 2.7 లీటర్స్ రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో అప్రాక్సిమేట్లీ 35 నుంచి 37 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో మైలేజ్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా చెప్పలేము. సో 35 నుంచి 37 కిలోమీటర్స్ మధ్య అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. KTM లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హై బీ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఉంది. సో దీంట్లో మనకి హజార్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో హజార్ లైట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని నావిగేషన్ బటన్స్ అనేవి ఇక్కడ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద కానీ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్స్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రైడ్ ఆప్షన్ మనకి దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో డ్యూక్ 390 లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ కన్సోల్ యొక్క మనకి ఇన్ యానిమేషన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కన్సోల్ లో ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి డిజిటల్ క్లాక్ అయితే ఉంది. అలాగే లో ఆయిల్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, అలాగే డిజిటల్ ఆర్పిఎం మీటర్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా మనకి ఫ్యూల్ గేజ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా మనకి కింద రోడ్ అని ఒక మోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో రోడ్ మోడ్, సూపర్ మోటో ఏబిఎస్ మోడ్ రెండు అయితే ఉంటాయి. సో రోడ్ మోడ్ లో మనకి రెండు డ్యూల్ ఏబిఎస్ మనకి వర్క్ అవుతుంది. అలాగే సూపర్ మోటో ఏబిఎస్ లో ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకున్నాం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఇంకా కింద చూస్తే మనకి ఇక్కడ స్పీడ్ అని అయితే బ్యాటరీ యొక్క ఇన్ఫర్మేషన్ అని అలాగే ట్రిప్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే కన్సోల్ ఉన్న ఫీచర్స్ మనం ఆపరేట్ చేయడానికి హ్యాండిల్ బార్ మీద స్విచెస్ కూడా మనకి
ప్రొవైడ్ చేస్తారు. సో స్విచెస్ క్వాలిటీ కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక స్విచెస్ లో మనకి ఇక్కడ హోమ్ బటన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం ప్రెస్ చేసిగానే మనకి ఇక్కడ సో కూలెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, అంటే కూలెంట్ టెంపరేచర్ అయితే కనిపిస్తుంది, అలాగే ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్, అలాగే ఓడో సర్వీస్ వార్నింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంకా మనకి ఫేవరెట్స్ అయితే కనిపిస్తున్నాయి, అలాగే క్లాక్ అండ్ డేట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కనెక్టివిటీ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇవి మనకి హైలైట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది మనకి వేరే ఏ డివైస్ తో కూడా మనకి కనెక్టింగ్ చేసి లేదు కాబట్టి ఇక్కడ మనకి హైలైట్ అయితే అవ్వట్లేదు. సో మీరు కనెక్ట్ చేసినట్లయితే కనుక సో మీకు వచ్చే కాల్స్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ, నోటిఫికేషన్ కానీ అన్ని అలర్ట్స్ కూడా మనకి ఈ కన్సోల్ అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంటుంది, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా మనకి చాలా స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ లో ఇన్బిల్ట్ అయితే చేశారు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 2,06,504 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,55,000 రూపాయలతో అమలాపురం కేటీఎం షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 60,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 50,000 తో కూడా మనకి మీ డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. ఇక కేటీఎం షోరూమ్ వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ చేస్తున్న ఆఫర్స్ ఏంటంటే, ఒకవేళ మీరు మన ఛానల్ తరపున వెళ్ళినట్టయితే కనుక, అంటే మీరు ఈ వీడియో చూపించి మీరు షోరూమ్ కి వెళ్ళినట్టయితే కనుక సో మీకు అప్ టు 10,000 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కేటీఎం వల్ల జాకెట్ కూడా మనకి, అంటే బ్రాండెడ్ జాకెట్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది మొత్తానికి అయితే 2025 సంబంధించిన కేటీఎం డ్యూక్ 200 యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ, అలాగే దీని యొక్క ప్రైస్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఆఫర్స్ గురించి కూడా మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ నేను అనుకున్నాను. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ ని రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక డెడికేటెడ్ వీడియో రూపంలో మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.